తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి చేరిన సినిమాలు RRR, బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు. ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుంది RRR. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా కేవలం తెలుగుకే, కేవలం సౌత్ ఇండియాకే, కేవలం ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తానికి ఫస్ట్ షోలు అక్కడ వేస్తున్నారు. అమెరికాలో, యూకేలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో, అన్ని దేశాల్లో వేస్తున్నారు. జపాన్లో, చైనాలో. ఆ స్థాయిలో పెరిగిన సినిమా, గ్లోబల్గా ఎదిగిన సినిమా లోకల్గా చతికిలబడిపోతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ తెలుగు సినిమా రచ్చ గెలుస్తూ ఇంట్లో మాత్రం రచ్చరచ్చ చేయించుకుంటుందా? నిన్న తమన్ కామెంట్స్ చూస్తే అందరికీ అదే అర్థమవుతుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం ఏ సినిమా రిలీజ్ అయినా, అసలు సినిమా రిలీజ్ పక్కన పెట్టండి, సినిమాకి సంబంధించిన ట్రైలర్, టీజర్ రిలీజ్ అయినా దాని మీద విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుందా? మీమర్స్కి, ట్రోలర్స్కి సినిమా బలైపోతుందా? సినిమా మీద 100 కోట్ల పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లు, తన క్రియేటివిటీ, బ్రెయిన్ మొత్తాన్ని, సమయాన్ని పెట్టిన డైరెక్టర్, టెక్నీషియన్స్ ట్రైలర్, టీజర్ రావడానికంటే ముందే ప్రీ ఆక్యుపైడ్ నెగిటివిటీతో దెబ్బతింటుందా? సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బాగుందనొచ్చు, బాగోలేదనొచ్చు. అదేవిధంగా ఏదైనా మీమ్స్, ఫన్ క్రియేట్ చేయొచ్చు, ఫన్ జనరేట్ చేయొచ్చు, అందరూ కూడా నవ్వుకోవచ్చు. కానీ కావాలని ప్లాన్డ్గా టార్గెటెడ్ డ్యామేజ్ చేసేలాగా వెళ్తోందా నెగిటివిటీ? అనేక సినిమాలు ఇలాగే కిల్ అయిపోయాయి. తమన్ అదే అంటున్నారు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ సందర్భంగా తమన్ నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి, ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్ తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా, సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒకరు ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12కి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళలో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో తమన్ స్టేట్మెంట్ చూస్తే కేవలం సినిమా రంగానికి సంబంధించి ఆర్థికంగా నష్టపోతుంది, సినిమా ఉంటుందా ఉండదా అన్నట్టు కాకుండా మెంటల్ హెల్త్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అసలు ప్రొడ్యూసర్స్ బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు చాలామంది హీరోలు సినిమా ఫ్లాప్ అయితే కొన్ని రోజులు బయటికి రాలేరు, మెంటల్గా తీసేసుకుంటారు దాన్ని. బట్ సినిమా రిలీజ్ పక్కన పెట్టండి, అసలు ట్రైలరు, టీజర్ అప్పుడే భయంకరంగా ట్రోల్ చేసి మీమ్స్ చేస్తే
వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్సే దెబ్బతినొచ్చు. రిలీజ్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ పడితే ఆల్రెడీ ఓటీటీ మాట్లాడుకుంటే ఓటీటీ వాళ్ళు కూడా వెనక్కిపోవచ్చు. సో ఇంత ఎఫెక్ట్ ఉంటుంది దాని పరిస్థితి. అందుకని ఒక్క సినిమాని మీరు జస్ట్ సినిమాలా కాకుండా దాన్ని చంపేద్దాం అనే స్థాయిలో ఎందుకు చేస్తున్నారు? బట్ సినిమా మీరు కొనుక్కుంటారు, సినిమా టికెట్ కొనుక్కు చూస్తారు కాబట్టి మీకు హక్కు ఉంది, మీ ఒపీనియన్ చెప్పే హక్కు మీకు ఉంది. ఆర్టికల్ 19(1)A అందరికీ వర్తిస్తుంది. ఈ సినిమా బాగుంది బాగోలేదు విమర్శ చేసే హక్కు మీకుంది, ఈవెన్ చమత్కారంగా కూడా చెప్పే హక్కు కూడా మీకుంది. బట్ టార్గెట్ చేసి కొన్ని మూకల్లాగా తయారై సినిమాని చంపేస్తే ఆ హీరో సినిమాని చంపేయాలని, ఈ హీరో సినిమాని చంపేయాలని పని కట్టుకుని ఆ విధంగా చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా పొలిటికల్ పార్టీస్ కూడా అలాగే తయారై ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేయొచ్చు, సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, నాయకుడి విధానాలు నచ్చకపోతే విమర్శించవచ్చు, విమర్శించి తీరాలి. అలా చేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ కొన్ని మూకలను పెట్టుకొని ఆ పార్టీ ఈ పార్టీ ఎదుట పార్టీకి సంబంధించిన లీడర్ల మీద, ఇళ్లల్లో ఆడవాళ్ళ మీద, మహిళా నేతల మీద బాడీ షేమింగ్ చేసి భయంకరమైన బూతులు తిట్టి రెచ్చిపోతే వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతారు? రాజకీయాల్లోకి మహిళలు రాగలరా? ఇదే కాన్సెప్ట్ సినిమాకు కూడా. దీని మీద చర్చ జరుగుతోంది. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తమన్ గారిని సమర్థిస్తూ ట్వీట్ పెట్టారు ఈరోజు. అది పెద్ద వైరల్ అయింది. ఒకసారి ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ చూపించండి పీసీఆర్. మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం ఒక అంత ఆశ్చర్యంగా ఉందంటూ మీరు మాట్లాడిన మాటలు నిజమే. ఎవరు ఎదుటి వాళ్ళని భయంకరంగా హింసించేలాగా టార్గెట్ చేసేలాగా మాట్లాడడం కరెక్టా అనేది చిరంజీవి గారు కూడా ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు కాట్రగడ ప్రసాద్ గారు, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ నుంచి, రాజ్ కందుకూరి గారు, ప్రముఖ సినిమా నిర్మాత, నటులు, దర్శకులు కూడా. అదేవిధంగా పూల చొక్కా అంటే మీ అందరికీ అర్థమవుతుంది, ఇన్ఫ్లుయెన్సర్, పూల చొక్కా బ్రాండ్తో ఉన్నటువంటి నవీన్ అద్భుతమైనటువంటి రివ్యూలు ఇస్తారు. ఆయన మీమ్స్ని బ్లెండ్ చేస్తూ సినిమా రివ్యూ చేయడంలో